మొత్తానికైతే ఇంకొంతమంది కూడా కార్యకర్తలు ఇక్కడికి చేరుకుంటున్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎందుకు అంటే సభకు సంబంధించి కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇంత జన సమీకరణ ఎందుకు జరుగుతుంది అనుకోవచ్చు? మేము బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 5వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ సబితా ఇందారెడ్డి కాన్స్టిట్యున్సీ మాది. అక్కడికి వెళ్ళి మాకు స్వచ్ఛందంగా రాత్రికి వెళ్ళి మా కాన్స్టిట్యున్సీ నుంచి మా డివిజన్కి వెళ్ళి 50 కార్లు ఇప్పుడు కంటిన్యూ వస్తున్నాయి. ఇంకా ఒక 10 బస్సులు వస్తున్నాయి అక్కడ నుండి. తండోపతండాలు కదిలి వస్తున్నారు అక్కడ నుండి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు 1.5 year మేము దాదాపుగా రియల్ ఎస్టేట్ చేస్తాము. మేము ఇప్పటివరకు ఒక ప్లాట్ కూడా అమ్మలేదు. ఎవరికి వాడు స్వచ్ఛందంగా మేము వస్తామని వస్తున్నారు. ఎవరికి బిజినెస్ లేదు, ఎవరికి బతుకు తెరవ లేదు. రేవంత్ రెడ్డి పాలన అట్లా ఉన్నది. అంటే రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బిజినెస్ గతంలో చేసారు, ఆయనకి దాని మీద అవగాహన ఉంటుంది. ఎందుకు ఇట్లా మరి రియల్ ఎస్టేట్ రంగం కూలిపోతున్నా కూడా ఆయన పట్టించుకోవట్లేదు. ప్లాట్ కొనమంటే ఎవడు ఎప్పుడు గుంజుకుంటాడు? రేవంత్ రెడ్డి అయిన కాడికి ఎవరు రావట్లేదు. కొందామని ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. ఎందుకంటే హైడ్రా తీసుకొచ్చిండు, ఇవి తీసుకొచ్చిండు, లేనిది ఆ జోన్ ఈ జోన్ అని అందరూ భయభ్రాంతులకు గురి చేశాడు రేవంత్ రెడ్డి పాలన వచ్చి. అక్రమాలు చేసిన వల్ల ఇండ్లే మొత్తం కూలగొడుతున్నామని ప్రభుత్వం చెప్తుంది. ఇక్కడ పెద్దవాళ్ళ ఎట్నే వచ్చి పేదవాళ్ళే కూలగొడుతున్నారు. మీరు చూస్తలేరా? ఎక్కడ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అని పెట్టిరు, అవి అన్నిటికీ ఇస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ ఇన్ని రోజులు ఏమో ఎల్ఆర్ఎస్ లేదు అన్నాడు, అప్పుడు వద్దన్నాడు ప్రతిపక్షం ఉన్నప్పుడు. ఇవాళ కట్టిపిస్తున్నాడు, లక్షలు తీసుకొచ్చి కట్టాల్సి వస్తుంది. నానా ఇబ్బందులు ఉంది. గ్రౌండ్ లెవెల్లో ఏ ఒక్కడు బతికే పరిస్థితి లేదు. 1.5 year మేమే నానా ఇబ్బందులు పడుతున్నాం. ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు బిల్డర్లు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, బిజినెస్ మొత్తం నష్టం చేయబట్టి. ఎట్లా చూస్తారు ఇదంతా? అది నిజం బ్రదర్, అది మేము కూడా అనుభవిస్తున్నాం ప్రత్యక్షంగా. మా కడుపులో ఉన్న బాధ అయితే అందరికీ తెలియదు కదా. ప్రతి ఒక్కడు ఎవరి కాడు చెప్పుకోలేక వాళ్ళ ఆత్మహత్యలకు గురవుతున్నారు. బిల్డర్లు, రియల్టర్లు 13 లక్షల మంది దాదాపు అంతా ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు మన హైదరాబాద్ చుట్టూ సరౌండింగ్ బిఎన్రెడ్డి ఏరియాలో, బొంగళూరు సరౌండింగ్లో మొత్తం ఖాళీ. ఏ ఆఫీస్ చూసినా ఒక్కడు ప్లాట్ అమ్మేది లేదు. ఏందిరా నాయన అని మొత్తుకుంటారు. వద్దురా నాయన అని కాంగ్రెస్కి ఓట్లు వేసిన వాళ్ళే వద్దురా నాయన అంటారు వాళ్ళు. ఒక్కసారి గ్రౌండ్ లెవెల్లో మీరు కూడా తిరిగి చూస్తే తెలుస్తుంది. ప్రజలంతా ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ పాలన గురించి? కాంగ్రెస్ పాలన ఎప్పుడు పోతుందా అని చూస్తున్నారు. కలిసినోడెల్లా ఇది ఎప్పుడు పోతుందా అని చూస్తున్నారు. మనం గ్రౌండ్ లెవెల్ ఎంత ఇబ్బంది పడుతారు, రైతులు ఎంత ఇబ్బంది పడతారు, రియల్టర్లు ఎంత ఇద్దరు, సన్నకారు రైతులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా బిజినెస్ లేదు ఇవాళ. అంటే ఇదంతా ఎవరు గవర్నమెంట్ నమ్మకం కలిగలేకపోతుంది వాళ్ళకు. పేద ప్రజలు మా పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు, పేద ప్రజలకు మేము న్యాయం చేస్తున్నాం, వాళ్ళకి అందేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా పూర్తి మొత్తంలో అందిస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. అవన్నీ అందితే కేసీఆర్ని ఎందుకు కోరుకుంటారు? ఇప్పుడు ఏ ఒక్కడు బతుకు తెరువు లేకుండా అయిపోయింది మన రాష్ట్రంలో. పక్క రాష్ట్రాలకు పోతున్నారు. ఇప్పుడు బెంగళూరు పోతున్నారు, అక్కడ పోతున్నారు. అక్కడనే ఎట్లయితే ఇదివరకు ఏమో నెంబర్ 1 రాష్ట్రం, ఇవాళ ఎట్లా అది రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇవన్నీ మొత్తం మన రెవెన్యూ మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడు మరి పెరగాలి కదా. కేసీఆర్ రావాలని ఎవరు కూడా కోరుకోవట్లేదు. కేవలం కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అవుతాడు, బీఆర్ఎస్ పార్టీ కూడా భూస్థాపితం అవుతుంది అంటూ కూడా బీజేపీ, కాంగ్రెస్ రెండు ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నాయి. ఎట్లా చూస్తారు ఇది? ఆయన ఏడ ఉన్నా చేసే సంకల్పం ఉండాలి. ఆయన గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిండు. ఏ మూలన ఏ వంకనైనా ఏ వాగినడినా మాది నారాయణ సార్ కాన్స్టిట్యున్సీ మా ఊరు. మేము అప్పుడు నోములు నడిచి మేము కూడా ఎంబడి గెలిపించాం మేము అప్పుడు. ఇప్పుడు ప్రతి ఒక్క రైతు ఏడికి పోయినా మా ఊరికి వెళ్ళి కూడా కదిలి వస్తున్నారు ఇక్కడికి. ఎవరు చెప్పలేదు, స్వచ్ఛందంగా వస్తున్నారు. ఒక్కొక్కరు బస్సులు, కార్లు ఎట్లా దొరికితే అట్లా వస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా గ్రౌండ్ టు ఎర్త్ అంటారు కదా, ఆయన కూడా కింది స్థాయి నుంచి మీదకి వచ్చినా అని చెప్పుకుంటారు. రైతులకు ఏం చేసిన చెప్పండి, ఇవాళ ఒక్కటి చెప్పండి. మీరు వాళ్ళు చేసిన ఒక్క మంచి పని చెప్పండి. మీరు రైతు రుణమాఫీ కూడా ఏకకాలంలో 2 లక్షలు ప్రతి ఒక్క రైతుకి చేసామని. ఊరికి పోదామా? మా ఊరికే పోదామా? ఎక్కడా కాలేదు. 20%, 25% కానీ ఎక్కువ ఎక్కడ కాలేదు. అది అవాస్తవం, అబద్ధాలు అట్లా చెప్పే కదా. ఇప్పుడు ఆయన మైనస్ అయ్యేది గదే. నిజం చెప్తే చాలు. రైతు భరోసా గతంలో 12,000 ఇస్తుండే, మేము వచ్చినాక 15,000 ఇస్తామని చెప్పిండు. మరి ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది? రైతులు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఇప్పుడు 2 కార్లు ఇస్తాడా కేసీఆర్ అన్నాడు, 3 కార్లు ఇయ్యడా తెలియదా అని అప్పుడు తిట్టిడు. ఇవాళ 2 కార్లు కూడా ఇస్తలేడు అడిగిన రేవంత్ రెడ్డి. అప్పుడు 3 కార్లు ఇవ్వాలని చెప్పిన, 15,000 ఇవ్వాలని చెప్పినాడు ఆయన. అట్లా ఉంది. దివాలాగా తెలివి లేదా, నీకే తెలివి ఉందా, అతికి తెలివి అన్నాడు ఆయన. 9వ తారీఖు నాడు రాగానే ఎమ్మడే ఉరికిపోయి తెచ్చుకోరు 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఇప్పటివరకు ఎవరికి కాలే. రండాలు అన్నాడు. ఇంకా ఆ మాటలు మనం వినొద్దు, ప్రజలే బుద్ధి చెప్తారు. వడ్లకు కూడా బోనస్ ఇస్తా అని చెప్పిండు, క్వింటల్కి 500. ఎవరికి రాలే. ఏ ఊర్లో మా ఊరికి పోదాం, మొత్తం రైతులే ఉన్నారు, మొత్తం వరి వంతది. మా ఊర్లో ఒక్కళ్ళు కూడా రాలే. అంటే మీరు బీఆర్ఎస్ నాయకులను మేబీ అబద్ధం ఇట్లా చెప్పుండొచ్చు కదా. కాంగ్రెస్ మేము జానాడికి సపోర్ట్ ఇచ్చినప్పుడు మేము కావాలని కేసీఆర్ వచ్చిన కాంచె టీఆర్ఎస్కి వచ్చినాం. ఎందుకు మరి కేసీఆర్ అంటే అంత ఎందుకు అభిమానం మీకు? చేసిండు. మనకు రాగానే ఇంటింటికి నల్లా ఇచ్చిండు. మండల్ టు మండల్ డబల్ రోడ్ వేసిండు. ఆ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ. మా ఊర్లో ఇదివరకు నీళ్ళు ఉండకపోయింది, ఇప్పుడు 360 రోజులు నీళ్ళు ఉంటాయి మా బాయిలో కేసీఆర్ వచ్చిన కాంచి. మరి అంతకుముందు రయ్యలేదు ఎవరు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఇప్పుడు మాటలు మస్తు చెప్తారు. మాటలు ఏముంది, నోరే కదా, ఏమైనా మాట్లాడవచ్చు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఇలాంటి పథకాలను చూసినాక రైతు బంధు ఏమన్నదా?
అది ప్రపంచానికి ఆదర్శం. ఇప్పుడు కూడా చెప్తున్నాడు కదా, పంటలన్నీ కూడా గతంలో ఎన్నెలు లేని విధంగా ఎగుమతి మేము చేసినాం, పంటలు అధిక దిగుబడి సాధించాం అని చెప్తున్నారు. ఎవరు అది కేసీఆర్ పుణ్యం, అది కేసీఆర్ పుణ్యం. ఇప్పుడు ఈయన చేయించామని 4 ప్రాజెక్టులు కట్టమని, కాళేశ్వరం ఒక ప్రాజెక్ట్ కట్టమనండి, మన కట్టారు మా ఊరి దగ్గర, అది కూలిపోయింది, అది సుక్షాల. ఇవాళ ఆడికి వచ్చిన వాళ్ళే, చూసిన వాళ్ళే, పోయిన వాళ్ళే. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసిరు, మొత్తం కూలిపోయిందని చెప్పారు. మరి సుక్షాల గురించి దాంతో వాళ్ళు లబ్ధి పొందిరు, జనాలు నమ్మిర్రు. ఇవాళ అర్థమవుతుంది జనాలందరికీ ఎందుకు ఈ పాపం చేసినామా అని. ఒక్కొక్కడు స్వచ్ఛందంగా వద్దురా కాంగ్రెస్ అని.